కాళేశ్వరం కమిషన్ విచారణ వాడి వేడిగా జరిగింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల లొకేషన్స్ ఎందుకు మార్చారని జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. ఎవరి సూచనలతో లొకేషన్స్ మార్చారని కమిషన్ చీఫ్ అడిగారు. పనులు ఆలస్యంగా చేసినందుకు ఏజెన్సీలపై ఎప్పుడైనా పెనాల్టీలు వేశారా అని కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం కమిషన్ విచారణ వాడి వేడిగా జరిగింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల లొకేషన్స్ ఎందుకు మార్చారని జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. ఎవరి సూచనలతో లొకేషన్స్ మార్చారని కమిషన్ చీఫ్ అడిగారు. పనులు ఆలస్యంగా చేసినందుకు ఏజెన్సీలపై ఎప్పుడైనా పెనాల్టీలు వేశారా అని కమిషన్ ప్రశ్నించింది. ఇక విచారణకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, యామిని, దాదాపుగా నెల రోజుల విరామం తర్వాత తిరిగి ఈ రోజు నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణని ప్రారంభించింది. ఈరోజు ఈ విచారణకి ప్రస్తుత ఈఎన్సీ నీటిపారుదల శాఖ ఈఎన్సీ హరిరామ్తో పాటుగా రిటైర్డ్ ఈఎన్సీలు ఇద్దరు హాజరయ్యారు. ఒకటి మురళీధర్ రావు, మరొకరు నల్లా వెంకటేశ్వర్లు హాజరయ్యారు. వారితో పాటుగా మరొక సిఈ కూడా, రిటైర్డ్ సిఈ కూడా ఈ విచారణకి హాజరయ్యారు. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి రిటైర్డ్ సిఈ నరేందర్ రెడ్డి దీనికి హాజరయ్యారు. మొదటగా ఈ విచారణలో భాగంగా నల్ల వెంకటేశ్వర్ని క్రాస్ ఎగ్జామ్ చేశారు కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్. వాస్తవానికి గతంలోనే వీరందరినీ కూడా ఒక మారు విచారణ చేశారు కాళేశ్వరం కమిషన్ చైర్మన్. కానీ అప్పుడు మొదటగా అఫిడవిట్లు తీసుకున్నారు, ఆ తర్వాత క్రాస్ ఎగ్జామ్ చేశారు. అయితే విచారణ సందర్భంగా అఫిడవిట్లో ఇచ్చిన దానికి కొన్ని భిన్నమైనటువంటి సమాధానాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరోమారు ఈరోజు వీళ్ళని విచారణకి ఆహ్వానించారు, విచారణకు పిలిచారు, విచారణ చేశారు. అందులో భాగంగా మొదటగా నల్ల వెంకటేశ్వర్ని విచారించారు, క్రాస్ ఎగ్జామ్ చేశారు. వారిపైన ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు మీరు ఈ ప్రాజెక్ట్ వ్యాప్కోస్ సూచించినటువంటి దాని మేరకు ఎక్కడ లొకేషన్స్ వారు సూచించారు, ఎక్కడ పరీక్షలు చేశారు, ఆ లొకేషన్స్ ఎందుకు మారవలసి వచ్చింది, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ బ్యారేజ్లకు సంబంధించినటువంటి లొకేషన్స్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఎవరి సూచనల మేరకు మార్చాల్సి వచ్చింది, ఈ బ్యారేజీల్లో నీటి నిల్వ కోసమే ఈ బ్యారేజీలను నిర్మించారా, వాటిని అందులో ఆ బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయాలని చెప్పి ఎవరు మీకు సూచించారు వంటి ప్రశ్నల వర్షము కురిపించారు. అందులో ఈ బ్యారేజీలకు సంబంధించినటువంటి అంశంలో చాలా వరకు ఈరోజు హాజరైనటువంటి అధికారులు అయితే తమకు గుర్తులేదనేటువంటి సమాధానాలు చెప్పారు. అందులో నల్లా వెంకటేశ్వర్లు మాత్రం కొంతవరకు సమాధానాలు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఆనాడున్నటువంటి ప్రభుత్వం సూచన మేరకే ఈ లొకేషన్ల మార్పు కావచ్చు, అదేవిధంగా బ్యారేజీల్లో నీటి నిల్వ చేయడం వంటివి చేశామని చెప్పారు. ప్రభుత్వం అంటే ఎవరు అనంటే ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి అనేటువంటి సమాధానాన్ని కూడా వారు చెప్పారు. అసలు ఎందుకు ఈ లొకేషన్ను మారవలసి వచ్చింది అని అన్నదానికి గ్రావిటీ ద్వారా నీటిని తీసుకుపోవడం ఈజీ అవుతుందని చెప్పి, అంతేకాకుండా అటవీ భూముల సేకరణ అనేటువంటిది తగ్గించడం కోసము, అంతేకాకుండా వాటి కెపాసిటీని పెంచుకోవడం కోసము వంటి లిఫ్ట్ ఎత్తిపోయడం తగ్గించడము, తద్వారా విద్యుత్ ఛార్జీలను తగ్గించుకునేటువంటి, విద్యుత్ భారాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఈ లొకేషన్ను మార్చామనేటువంటి సమాధానాన్ని ఆయన చెప్పారు. ఇక ఈరోజు విచారణకు హాజరైనటువంటి మరొక ఈఎన్సీ మురళీధర్ రావు అయితే కమిషన్ అడిగిన ఏ ప్రశ్నకు కూడా ఆయన తెలియదు, గుర్తులేదు అనేటువంటి సమాధానాలు చెప్పారు, మర్చిపోయాననేటువంటి సమాధానాలు చెప్పారు. ఆయన ఏ ప్రశ్న అడిగినప్పటికీ కూడా దాదాపుగా అన్నింటికి, ఒకటి రెండు ప్రశ్నలకు మినహాయిస్తే అన్నింటికీ కూడా తాను మర్చిపోయాననేటువంటి సమాధానమే చెప్పారు. ఈ క్రమంలో ఆయన జస్టిస్ పీసీ ఘోష్ కొన్ని సెటైర్లు కూడా వేశారు, కొన్ని సూచనలు కూడా చేశారు. అసలు మీరు అన్నీ మర్చిపోయామని చెప్తా ఉన్నారు, ఎందుకు మీరు అసలు ఎప్పుడు రిటైర్ అయ్యారనేటువంటి ప్రశ్నను సంధించారు. గత ఏడాది 2024 ఫిబ్రవరిలో తాను రిటైర్ అయ్యానటువంటి సమాధానాన్ని మురళీధర్ చెప్పారు. మరి ఒక ఏడాది కాలంలోనే అన్ని విషయాల్ని మర్చిపోతే ఎట్లా, తాను జడ్జిగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్లకు సంబంధించి తనకు ఇప్పటికీ అన్ని గుర్తున్నా, ఎందుకు మేము మర్చిపోతున్నా అంటే జ్ఞాపక శక్తి తగ్గింది అనేటువంటి సమాధానాన్ని చెప్పారు. పుస్తకాలు చదవడం వల్ల కొంత జ్ఞాపక శక్తి మెరుగవుతుంది అనేటువంటి సూచనని జస్టిస్ ఘోష్ చేశారు. ఇక ఈ కంపోనెంట్స్, బ్యారేజీల కంపోనెంట్స్కి సంబంధించి ఖర్చు ఎంత, కాస్ట్ ఎంత అనేటువంటి ప్రశ్నకి మురళీధర్ రావు 8-9 కోట్లు అని చెప్పి సమాధానం చెప్పారు. కానీ మీరు సమర్పించినటువంటి అఫిడవిట్లో 13 కోట్లకు పైగా అని చెప్పి అఫిడవిట్ సమర్పించారు అని చెప్పి అఫిడవిట్ను
అతనికి చూపించి ప్రశ్నించారు. సో ఈ సందర్భంగా ఆయన దానికి సర్ది చెప్పి సమాధానం చెప్పబోయేటువంటి క్రమంలో జస్టిస్ ఘోష్ అయితే కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేనేమి 8వ 9వ తరగతి అబ్బాయిని కాదు, 8 9 తరగతులు చదువుతున్నటువంటి స్టూడెంట్ని కాదు, వాస్తవాలు చెప్పండి, దాగుడు మూతలు అక్కర్లేదు అని ఒకంత చురకలంటించేటువంటి ప్రయత్నాన్ని అయితే చేశారు. సో ఇక హరిరామ్తో కూడా కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు తాను క్రాస్ ఎగ్జామ్ చేసి చెప్తాను, తనకి ఒక 2-3 రోజులు సమయం కావాలి, గడువు కావాలని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి ఈఎన్సీ సమాధానాన్ని చెప్పారు. అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి అఫిడవిట్కు మీరు కట్టుబడే ఉన్నారా, ఇందులో చెప్పినటువంటి విషయాలతో మీరు ఏకీభవిస్తున్నారా అని చెప్పి వారు ప్రశ్నించారు. సో ఇచ్చినటువంటి అఫిడవిట్, అందులో పేర్కొన్నటువంటి అంశాలు, చెప్పినటువంటి అంశాలు అన్నింటికీ కూడా తాను కట్టుబడి ఉన్నాననేటువంటి మాటను చెప్పారు. అలాంటప్పుడు మర్చిపోయాను, క్రాస్ ఎగ్జామ్ చేశాను, 3 రోజులు సమయం కావాలనేటువంటిది అవసరం లేదు, సమయం ఇచ్చేటువంటి అవసరం లేదు, వీలైనంత మేరకు త్వరితగతిన రిపోర్ట్ ఇవ్వడానికి తాను సిద్ధమవుతున్నాను, ఇప్పటికే చాలా వరకు కూడా చేశాను, కానీ కొన్ని మీరు సమాధానాలు డిఫరెంట్గా ఇచ్చినటువంటి నేపథ్యంలో, అఫిడవిట్కి మీరు విచారణలో ఇచ్చినటువంటి సమాధానాలు కొంత భిన్నంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే మరొక మారు పిలిచాను అనేటువంటి మాటను చెప్పారు. సో మీరు అఫిడవిట్కు కట్టుబడి ఉంటే వాటినే మేము సమాధానంగా స్వీకరిస్తామనేటువంటి మాటను చెప్పారు. సో ఇక మరొక అధికారి సిఈని కూడా పిలిచి అడుగుతున్నటువంటి క్రమంలో తాను కూడా గుర్తుకు లేదనేటువంటి సమాధానాలే చెప్పారు. సో వారి దగ్గర నుంచి కూడా అఫిడవిట్లో ఇచ్చినటువంటి వాటికే కట్టుబడి ఉన్నారా అనేటువంటి మాట అడిగారు. దానికి కూడా తాను కట్టుబడి ఉన్నాననేటువంటి సమాధానం చెప్పారు. సో మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటేనైతే ఈ రోజు జరిగినటువంటి విచారణలో జస్టిస్ ఘోష్ అయితే కొంత ప్రశ్నల వర్షం కురిపించారు. చాలా వరకు సమాధానాలని దాటేసేటువంటి ప్రయత్నాలనే ఈరోజు హాజరైనటువంటి అధికారులు చేశారని చెప్పొచ్చు.